తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారని గత కొద్ది రోజులుగా వివాదం చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో స్వామివారి ఆలయంలోని యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు శాంతి హోమాన్ని నిర్వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సూచనలతో శాంతి హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో శ్యామలరావు తెలిపారు. ఆవు నెయ్యిలో దోషం ఉండడం వలన శ్రీవారికి సమర్పించే నైవేద్యాల్లో అపచారం ఏర్పడింది. ఈ అపచారం తొలగించుకోవడానికి ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహిస్తున్నాం. ఈరోజు ఉదయం 6 నుంచి 10 గంటల దాకా ఈ హోమము జరుగుతుంది. ఈ హోమంలో ఈ హోమం పూర్తయిన తర్వాత పంచగవ్యాలతో సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. లడ్డూ పోటు, అన్నప్రసాదం పోటు, అన్ని పోట్లలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారని గత కొద్ది రోజులుగా వివాదం చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో స్వామివారి ఆలయంలో యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు శాంతి హోమం నిర్వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సూచనల మేరకు శాంతి హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో శ్యామలరావు తెలిపారు. మరింత సమాచారం మా తిరుమల ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, ఇప్పుడు తిరుమల క్షేత్రంలో శాంతి హోమాన్ని యాగశాలలో అర్చకులు నిర్వహిస్తున్నారని సమాచారం, వివరాలు ఏంటి? సంతోషి, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం అయినటువంటి తిరుమల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్వామివారి లడ్డూ ప్రసాద విషయంలో గత 2 రోజులు కూడా రాజకీయ దుమారం అయితే నెరిపింది. ఏదైతే స్వామివారికి సమర్పించేటువంటి ప్రసాదాలకు ఉపయోగించే ముడిసరుకులైనటువంటి నెయ్యిలో ఏదైతే కొన్ని రకాల పువ్వు పదార్థాలు, ఏదైతే కొన్ని రకాలైనటువంటి వెజిటబుల్ ఫ్యాట్స్, వనపర్తి ఆయిల్, అదేవిధంగా జంతు కళేబరాల నుంచి తీసినటువంటి పువ్వునైతే వాడారని చెప్పి పెద్ద దుమారం అయితే ఉంది. అటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కూడా ఒక నివేదిక సమర్పించాలంటూ టీటీడీఓ శ్యామలరావుకి అయితే తెలిపారు. అటు తర్వాత నిన్న ఉదయం కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు కూడా కలిశారు. అటు తర్వాత దాదాపుగా ఏదైతే దీని మీద ఇటు ఏమి చేయాలనే చెప్పి కూడా మొన్న కూడా టీటీడీ ఏడీ బిల్డింగ్ లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ సలహా మండలితో దాదాపు 4 గంటల పాటు ఒక సమావేశం ఏర్పాటు చేసి అందులో చాలా కూలంకుషంగా భక్తుల మనోభావాలకు సంబంధించిన ముడిపడిన సంబంధించిన విషయం కాబట్టి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి కూడా శ్యామలరావు తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ సలహా మండలి సలహాలు తీసుకున్నారు. ఆ తర్వాత నిన్న ఉదయం చంద్రబాబు కలిసిన తర్వాత ఏదైతే తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించినటువంటి భక్తుల మనోభావాలకు ముడిపడిన అంశంలో కూడా దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి కూడా ఆగమ సలహా మండలి ఒక నివేదిక సమర్పించారు. ఆ తర్వాత స్వామివారి ఆలయంలో కూడా ఏదైతే భక్తులకు సంబంధించినటువంటి ప్రసాదాలని పవిత్ర దైవానికి సంబంధించిన పునరుద్ధరించే విధంగా శాంతి హోమం చేయాలని చెప్పి కూడా టీటీడీ నిర్ణయం ఒకటి కీలకంగా తీసింది. అటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరంలో నిన్న చంద్రబాబు కూడా దాదాపు 1.5 గంట పాటు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తూ ఈ భక్తుల మనోభావాలకు సంబంధించడంలో కూడా ఏదైతే పంచగవ్య సంప్రోక్షణ, అదేవిధంగా శాంతి హోమం కూడా తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహిస్తారని చెప్పి కూడా ఈవో ఏదైతే చంద్రబాబు తెలిపారు. అటు తర్వాత నిన్న సాయంత్రం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం శ్యామలరావు కూడా ఏదైతే ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 6 గంటల నుంచి దాదాపు 10 గంటలకు దాదాపు 4 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో ఉన్న బంగారు బావు వద్ద 3 హోమ గుండాలను ఏర్పాటు చేసి అందులో శాంతి హోమం, పంచగవ్య సంప్రోక్షణ ఆ కార్యక్రమాన్ని దాదాపు 50 మంది వేద పండితుల సమక్షంలో నిర్వహిస్తారు. మొదటిగా శాంతి హోమం, రెండవది ఏదైతే శాంతి హోమం తర్వాత మొదట 3 హోమగుండాలు ఏర్పాటు చేసిన తర్వాత వాస్తు హోమం, అదేవిధంగా
శాంతి హోమం, అదేవిధంగా మూడవది పంచగర్వ ప్రోక్షణ తర్వాత హోమం అయితే ముగుస్తుంది. దాదాపు 10 గంటలో కూడా ఈ శాంతి హోమం అయితే ముగుస్తుంది. అటు తర్వాత తిరుమలకు అనుబంధంగా ఉన్నటువంటి ఆలయాలు, అదేవిధంగా స్వామి వారి ఆలయం వెలుపల నుండి లడ్డూ పోటులో కూడా ఆ లడ్డూ పోటు, అదేవిధంగా లడ్డూ కౌంటర్ లో కూడా ఈ సంప్రోక్షణ చేసినటువంటి వాటర్ను అయితే చల్లుతారు. రైట్ గోపి, థ్యాంక్ యూ.